గ్రహణం కదా. దర్భలు ఈ వండిన ఆహార పదార్థాల్లో వెయ్యాలా? పప్పులు, ఉప్పుల్లో వీటిల్లో కూడా వెయ్యాలా అని చెప్పి అడుగుతున్నారు. దర్భలు ఊరగాయ జాడి ఉంటుంది కదా, దాని మీద వెయ్యండి. అలాగే డబ్బాలు ఉంటాయి కదా, పప్పులు, ఉప్పులు అన్నీ వేసుకున్న డబ్బాలు ఉంటాయి కదా, దానికి మూత పెట్టేసే ఉంటుంది కదా, ఆ మూత పైన పెట్టచ్చు. అలాగే పైన నీళ్ల ట్యాంక్ ఉంటుంది కదా, ఆ నీళ్ల ట్యాంక్ దగ్గర కూడా ఒకటి పెట్టచ్చు. పెట్టకపోయినా ఇంకా సూర్యుడు, చంద్రుడు అవన్నీ వెలుగు వస్తూనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఎక్కడో నీళ్ల ట్యాంక్ ఉంటుంది, అక్కడ ఎక్కి మనం వెయ్యలేం కాబట్టి మనకి సాధ్యమైనంత వరకు, మనకి వీలైనంత వరకు ఈ దర్భగడ్డిని వేద్దాం. అలాగే వండిన ఆహార పదార్థాల్లో ఈ దర్భలని వేసి మళ్ళీ చంద్రగ్రహణం అయిపోయాక అవి తిందాము అని అనుకోకండి. ఎందుకంటే ఈ రేడియేషన్ నుంచి మనం తప్పించుకోవటం కోసం మాత్రమే ఈ దర్భగడ్డిని వేస్తాం. అలాంటిది మంచిది కాదు అన్న తర్వాత వండేసినవి జాగ్రత్తగా పెట్టుకొని అందులో దర్భ వేసుకుని తినడం ఎందుకు? ఆ వండేసినవి హాయిగా చక్కగా ఆ రోజే ఫినిష్ చేసేసాం అని అనుకోండి, సరిపోతుంది కదా. మన ఆరోగ్యం కోసం మాత్రమే ఇలాంటివి పెట్టారు. ఆ ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకోం కదా చేజేతిలా. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. అయితే ఈ దర్భల్ని ఎప్పుడు తీసేయాలి? గ్రహణం అయిపోయిన తర్వాత మనం స్నానం చేసేస్తాం కదా, అప్పుడు ఈ దర్భలని తీసేయచ్చు.